మాట్లాడబోతున్నందుకు ఆయన నామనికే మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు మనతో ఏమంటుండంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనని బలపరిచే వారి గురించి కొన్ని నిమిషాలు మనము ధ్యానించుకుందాము. ఎవరు మనని బలపరుస్తుండు? అవును, ఆయన ఎవరు మనని బలపరిచేది? మనని బలపరిచినప్పుడు మనం ఏమి చేయగలుగుతాము? సమస్తము చేయగలము అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఏమి చేయబడతాయో కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకొనినది మంచిది అని. ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింపనారంభించి మసిదోమియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకుని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. ఫిలిప్పీ భక్తుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాము. ఫిలిప్పీ భక్తుని గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమంటుండంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను. మనని బలపరిచే దేవుని యందు మనము సమస్తం చేయగలము. మనకు బలమిచ్చే దేవుడు యెహోవా యందు మీరు ఆనందించడం వల్ల బలం పొందుకుందురు అని నిన్నటి రోజు దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. మనము యెహోవా యందు ఆనందించడం వల్ల మనం బలం పొందుకుంటాము. ఓకే, నిన్నటి రోజు ఆయన యందు ఆనందించడం వల్ల బలం పొందుకుంటాము. కానీ ఈరోజు ఏమంటుండంటే, నన్ను బలపరచువాని, మనని బలపరచువాని ఎదుట ఎప్పుడైతే ఆ యొక్క బలాన్ని మనం ఆధారం చేసుకుంటామో మనము సమస్తము చేయగలము. అవును, మనం బలహీనులమే. కానీ ఎప్పుడైతే మనం బలహీనులము ఎంత సత్యమో మనము బలవంతులం కూడా, మన బలవంతులము అన్న మాట కూడా అంతే సత్యము. మనని బట్టి మనము బలహీనులము. కానీ మనము ధరించుకున్న దేవుని బట్టి, లేదా మనలో నివాసమైన దేవుని బట్టి మనము బలవంతులము. ఎందుకంటే మనను బలపరచువాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి శక్తి కన్నా గొప్ప శక్తి మనలో ఉంది. మనం ఆశ్రయించిన దేవుడు సామాన్యుడు కాడు. ఆయన సృష్టికర్త. ఆయన భూమిని ఆకాశములను సృజించిన దేవుడు. ఆయన మహాదేవుడు, మహోన్నతుడు, మహిమగల రాజు, బలశౌర్యము గల యెహోవా. ఆయన భూపతులకు అధిపతి. అవును, మనం ఆశ్రయించింది ఒక దేవుణ్ణి, మనం ఆశ్రయించింది ఒక సృష్టికర్తని, మనము ఆశ్రయించింది మరణపు ముళ్ళుని విరిచి మరణంని మన పాదపీఠం కింద చేసిన ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించున్నాం. ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తామో మనకు సమస్తము సాధ్యమే. ఎవరి యందు సమస్తము సాధ్యమే? ఆయన యందు మనకు సమస్తం సాధ్యమే. ఏ దేవుని అయితే మనం ఆశ్రయించినామో ఆ దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుడు సృష్టికర్త. ఆ దేవుడు ఆరాధనకి యోగ్యుడైన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ఏమని రాయబడిందంటే, ఎప్పుడును ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడును ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎవరి యందు మనం ఆనందించాలి? దేవుని యందు. ఎవరి యందు ఆనందించడం వల్ల మనకి ఏం జరుగుతుంది? మనం బలము పొందుకుంటాము. అవును, ఆనందించాలి. ఈ లోకంలో దేని బట్టి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సంతోషము తాత్కాలికమైన సంతోషము. ఈ లోకంలో ఉన్న ప్రతి సంతోషము తాత్కాలికమైన సంతోషము. ఈ లోకంలో ఉన్న ప్రతి సంతోషము సందర్భానుసారమైన సంతోషము. సందర్భమును బట్టి మనం సంతోషపడము, సందర్భమును బట్టి మనం దుఃఖపడము జరుగుతుంది. సంతోషము తాత్కాలికమైన సంతోషము. రెండవదిగా సందర్భానుసారమైన సంతోషము. కొన్ని సంతోషాలు ఎట్లుంటాయి అంటే మనం బలవంతంగా సంతోషపడాల్సి వస్తుంది. మనం ఏం చేస్తామంటే నవ్వు వారితో నవ్వుతుంటాం. ఆర్టిఫిషియల్ సంతోషం. కొన్నిసార్లు మనం ఆర్టిఫిషియల్ సంతోషం కూడా సంతోషించాల్సి వస్తుంది. మన దుఃఖంలో, మన హృదయంలో మనోవేదన, మన హృదయంలో దుఃఖం ఉన్నప్పటికీ మన కుటుంబ సభ్యులే కానీ, మన పిల్లలే కానీ, మన భర్తనే కానీ, లేదా మన రిలేటివ్సే కానీ ఎవరైనా సంతోషిస్తున్నప్పుడు మనము వాళ్ళతో సంతోషించవలసిన వాళ్ళమై ఉంటాము. కానీ రియల్ సంతోషం అంటే నిజమైన సంతోషము దేవుని నుంచి వచ్చే సంతోషము. అది సందర్భానుసారంగా వచ్చే సంతోషం కాదు.
సందర్భానుసారంగా వచ్చే సంతోషం కాదది, ఆర్టిఫిషియల్గా వచ్చే సంతోషం కాదది, అది శాశ్వతమైన సంతోషము, శాశ్వతమైన సంతోషం. అందుకే ఇక్కడ ఏమంటుండు ఫిలిప్పీ భక్తుడు, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ఎవరిని బట్టి మన ఆనందం సంపూర్ణమవుతుందంటే దేవుని బట్టి మన ఆనందం సంతోషం అవుతుంది. ఎస్, మనము దేన్ని బట్టి సంతోషించినా సంతోషించకపోయినా మనము దేవుని యందు వలసిన వాళ్ళమై ఉన్నాము. ఎందుకంటే దేవుడు మనం ఏడ్చినప్పుడు ఏడ్చే దేవుడు, మనం సంతోషించినప్పుడు సంతోషించే దేవుడు. కానీ ఈ లోకంలో అట్లా జరగదు. ఈ లోకంలో మనం ఏడ్చినప్పుడు ప్రజలు నవ్వుతారు, అదే మనం నవ్వినప్పుడు ప్రజలు ఏడుస్తారు. ఈ లోకంలో జరిగేది ప్రతి ఒక్కటి మనకు విరుద్ధంగా జరుగుతుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా జరుగుతుంది, మనం కావాలనుకున్నా జరుగుతుంది, వద్దనుకున్నా జరుగుతుంది. కానీ మన జీవితంలో దేవుని చిత్తం ఎట్లుంటుంది అంటే, మనం ఏది కావాలనుకుంటే మన దేవుడు అది చేస్తాడు, మనం ఏది వద్దనుకుంటే ఆ దేవుడు వద్దనుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అంటుండు, ఒక పొత్తిళ్లలోనే బిడ్డని తన తల్లి అయినా మర్చునేమో కానీ నేను నిన్ను మరవను విడవను ఎడబాయనని సెలవిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. తల్లి కన్నా గొప్ప ప్రేమ అయినది, తండ్రి కన్నా గొప్ప ప్రేమ అయినది, ఒక స్నేహితుని కన్నా గొప్ప ప్రేమ, ఒక తోబుట్టు కన్నా గొప్ప ప్రేమ. ఎందుకంటే బదులు ఆశించలేనిది ఆ ప్రేమ. ఆ ప్రేమ ప్రతి ఒక్క రిలేషన్షిప్లో మనము బదులు ఆశిస్తాము, ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. భార్య భర్త నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి ప్రేమిస్తుంది, భర్త భార్యని ఏదో ఎక్స్పెక్ట్ చేసి ప్రేమిస్తాడు, పిల్లలు తల్లిదండ్రులను ఏదో ఎక్స్పెక్ట్ చేసి ప్రేమిస్తారు, తల్లిదండ్రులు పిల్లలను అదే విధంగా ఏదో ఎక్స్పెక్ట్ చేసి ప్రేమిస్తారు. కానీ మన నుంచి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకున్నా కానీ ఏంటంటే ప్యూర్ లవ్, మనని ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకున్నా ప్రేమించేది మన దేవుని యొక్క ప్రేమ. అవును, మన దేవుని యొక్క ప్రేమ నిష్కల్మషమైనది. ఆ ప్రేమ, ఆ ప్రేమలో ఏ కల్తీ లేదు, ఇట్స్ ఏ ప్యూర్ లవ్. అవును, ఆ దేవుని ఆనందించడం వల్ల మనం బలం పొందుకుంటాము. ఆ దేవుని ఆనందించడం వల్ల మన జీవితాలలో ఏ కొద్దవా ఉండదు. నిజంగా ఒక్క దేవుడు మన తోడున్నాడంటే ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకున్నా కానీ మనము పరిపూర్ణులము, మనం పరిపూర్ణులము. ఈ లోకంలో మనకి ఏది ఉన్నా కానీ, మనకు అన్నీ ఉండి ఒక్కటి లేకున్నా కానీ ఆ దుష్టుడు ఆ ఏదైతే మనకు లేదో దాన్నే మాటికి మనం చూపెడతాడు. అబ్రహాం జీవితంలో కూడా, అబ్రహాంలో అన్నీ ఉన్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది, పశువులు ఉన్నారు, పనికత్తలు ఉన్నారు, ఆస్తి ఉంది, అంతుంది. కానీ అబ్రహాంకి సంతానం లేదు. కానీ దేవునితో అబ్రహాం ఏమంటుండు, ఎన్నుంటాయి ఏందయ్యా నాకు, ఎన్నుంటాయి ఏంది నాకు సంతానమే లేదు కదా, నా తర్వాత ఇవన్నీ అనుభవించడానికి అసలు నాకు ఎవరున్నారు, నాకు ఎవ్వరు లేరు కదా. నువ్వు ఇచ్చిన ఈ ఆనందం నాకు ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే నా యొక్క సంతానం కలిగినప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ఇవన్నీ నాకు ఆనందం ఇవ్వగలుగుతాయి. నువ్వు ఇచ్చిన ఈ ఆస్తి, నువ్వు ఇచ్చిన ఈ పశువులు, నువ్వు ఇచ్చిన ఈ మందలు, నువ్వు ఇచ్చిన ఈ స్థలము, నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానాలు ఎప్పుడు నాలో నాకు ఆనందం కలగజేయగలుగుతాయి అంటే ఎప్పుడైతే నా యొక్క లోటు తీర్చబడుతుందో ఇవన్నీ నాకు ఆనందం కలగజేయగలుగుతాయి. అప్పటి వరకు నువ్వు ఏమిచ్చినా నా జీవితంలో ఆనందం లేదు, నా జీవితంలో పరిపూర్ణత లేదు అని అబ్రహాం దేవునితో మాట్లాడడం జరిగింది. అవును, హన్నా జీవితంలో కూడా అదే జరిగింది. హన్నాకు ఎల్కానా ఏం చేసిండు, తనకు పిల్లలు లేరనే ఉద్దేశంతో డేటా వాళ్ళు షిలోహం అనే దేవాలయంకి వెళ్ళినప్పుడు తన భార్యకు 2 పాలు ఇచ్చుకుంటూ వచ్చిండు ఆయన. ఎందుకంటే తన వైరి అయిన పెనినాకు సంతానం ఉంది, హన్నాకు పిల్లలు లేరు. కాబట్టి తన భర్త తనను ఎంతనో ప్రేమించి ఎల్కానా 2 భాగాలు తన భార్యకి ఇవ్వడం జరిగింది. కానీ హన్నాకు అది సంతృష్టి కలగజేసిందా? నా భర్త నన్ను నా వైరి కన్నా ఎక్కువగా ప్రేమిస్తుండు, నన్ను ఎంతో ప్రేమిస్తుండు అని తన మనసులో తన సంతోషపడగలిగిందా?
తన తృప్తిపరచబడ్డదా? లేదు. ఏటేటా మందిరానికి వచ్చిన ప్రతిసారి తన కన్నీరుని గార్చి తన భోజనం చేయకుండా తన భర్త తనకిచ్చిన ఆ యొక్క 2 పాళ్ళ దీవెనలు అక్కడనే పెట్టేసి తిరిగి ఏ స్థితిలో వచ్చిందో ఆ స్థితిలోనే హన్నా వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ శిలోహం అనే దేవాలయంలో తను ఇంకా అనుకుంది, ఏంది నా స్థితి మారతలేదు, నా పరిస్థితి మారతలేదు, నాకొక కుమారుడిస్తే దేవుడు నాకు ఒక కుమారుణ్ణి దయచేసి నాకున్న ఈ గొడ్రాలనే నిందని కొట్టివేస్తే నా సంతోషం పరిపూర్ణమవుతుంది. అప్పుడు నేను పరిపూర్ణంగా సంతోషించగలుగుతా. అప్పుడు నా యొక్క ఈ 2 పాళ్ళ దీవెనకు ఒక అర్థం ఉంది అనేసి అప్పుడు తన కుమారుని గురించి తన ఏలి ద్వారా అక్కడ దేవాలయంలో తన కన్నీరు గార్చి తన మూల్గులను విన్న దేవుడు ఆయన సేవకుని ద్వారా తనకు నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది నిశ్చయంగా నీకు అనుగ్రహించబోతుందని ఏలి ద్వారా తనకు దీవెనలను పంపించడం జరిగింది. అవును, మన జీవితంలో ఎన్నున్నా 99 ఉన్నా కానీ ఏదైతే ఒక్కటి మన జీవితంలో లేదో దాన్ని బట్టి మనం సంతోషించలేము, దాన్ని బట్టి మనం ఉల్లసించలేము. ఒక 9 మాటలు దేవుడు మన ఇష్టానుసారంగా అన్నీ సమకూర్చి ఒక్క విషయంలో దేవుడు ఏదన్నా మన మాట వినలేదు అంటే మనం సంతోషించలేము. కానీ ఇక్కడ ఏమంటుండంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడు. ఎందుకంటే దేవుల్లో మనం ఆనందించడం వల్ల మనం బలం పొందుకున్నాము అని అంటే మన యొక్క బలహీనతల నుండి నిన్నటి రోజు దేవుడు ఇంకొక వాక్యం ఇవ్వడం జరిగింది. ఏంటంటే మత్సర పడకుమని చెప్పిండు. కలత చెందకు, కలత చెందడం వల్ల కలవరపడడం వల్ల నీ శరీరంలో బలహీనతను తీసుకొచ్చుకుంటావని నిన్నటి రోజు మాట్లాడడం జరిగింది. అవును, ఇవన్నీ ప్రతిరోజు దేవుడు ఒక నూతన విషయంతో మనందరినీ బలపరుస్తున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమని రాయబడింది? నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను. అవును, సమస్తం చేసే సామర్థ్యత దేవుడు మనకిచ్చున్నాడు. ఇక్కడ ఫిలిప్పీ భక్తుడు ఏమంటున్నాడు? నన్ను బలపరచువాని యందు. అవును, దేవుడు మనల్ని బలపరచబోతుండు. మనం బలం తెచ్చుకోవాలని ఆయన ఆశిస్తుండు, మనం సంతోషించాలని ఆయన ఆశిస్తుండు. ఆయన మనని ప్రయాసపడమని చెప్పలేదు, ఆయన మనని భారం మోయమని చెప్పలేదు, ఆయన మనని బాధపడొద్దని చెప్పలేదు. ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నా కానీ ఇదే ఒక తండ్రి ఏ విధంగా పిల్లలతో మాట్లాడతాడు, నీ భారంను నాపై మోపుము, నీ ఉద్దేశాలను నేను సఫలపరుస్తా, అలసిసొల్సిన సమస్త జనరాలు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ప్రతిరోజు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. దేవుడు ప్రతిసారి చెప్తుంటాడు, వద్దమ్మా మీరు భారం మోయాల్సిన అవసరం లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు బాధపడేటప్పుడు కృంగిపోతారు, మీరు బాధపడుతున్నప్పుడు మీ యొక్క దేహంలో నుంచి బలము, మీ యొక్క దేహంలో నుంచి సత్వాన్ని మీరు కోల్పోతారు, బలాన్ని మీరు కోల్పోవడం జరుగుతుందని దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో ఎన్నో వచనాల గురించి దేవుడు మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? ప్రభు నందు ఏక మనసు గలవారయుండుడని యోధికయు సుంటికేను బ్రతిమాలు కొనుచున్నాను. ప్రభు నందు ఏక మనసు కలిగియుండు. అవును, ఒకటే మనసు కలిగి ఉండాలి మనమందరము. అవును, దేవుడు మన జీవితంలో ఏదైనా అద్భుతం చేసినప్పుడు ఒకలాగా, లేదా అద్భుతం చేయనప్పుడు ఒకలాగా దేవుడికి తెలుసు. ఆయన మన ఆశ్రయమును, మన దుర్గమైన దేవుడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. కొన్నిసార్లు కొన్ని ఆలస్యాలు జరుగుతున్నప్పుడు అది మన మంచికే, కొన్నిసార్లు దేవుడు మనని నేర్పిస్తున్నప్పుడు అది మనకు మంచికే. దేవుడు క్రమశిక్షణ కలిగిన దేవుడు. ఎప్పుడు నేను చెప్పడం జరుగుతుంది, దేవుడు క్రమాన్ని హానర్ చేసే దేవుడు, క్రమాన్ని గణపరిచే దేవుడు. అవును, ఆయన క్రమశిక్షణ కలిగిన దేవుడు. ఆయన చేసిన సృష్టి ఇప్పటి వరకు క్రమశిక్షణ దప్పలేదు. సంవత్సరాల క్రితం, ఏళ్ళ క్రితము, సంవత్సరాలు శకాల క్రితము ఏ సూర్యుడిని ఎక్కడ ఉండమన్నాడో ఆ సూర్యుడు అక్కడనే ఉండు, ఏ చంద్రుడు ఎక్కడుండమంటే అక్కడనే ఉండు, ఏ నక్షత్రాలు ఎక్కడుండ, కాలాలు సమయాలు ఆయన వశంలో ఉన్నాయి. ప్రతిదీ క్రమంగా నడుస్తుంది. రాత్రి క్రమంగా నడుస్తుంది, ఉదయం క్రమంగా నడుస్తుంది. ఇప్పుడు చూడండి, మనము క్రమం తప్పినము. చాలామంది ఇప్పుడు అసలు చాలా ఇయర్స్ దాకా డే డ్యూటీసే అందరికీ. పొద్దున ఆఫీస్కి వెళ్ళాలా,
సాయంత్రం ఇంటికి రావాలా, సాయంత్రం ఇంకా భోజనం చేసి కొంచెం రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకోవాలా. రాత్రిపూట దేవుడు రెస్ట్ తీసుకోవడానికి, దినం పూట పని చేయడానికి దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచిండు. కానీ ఈ రోజులలో ఏం చేస్తుండ్రు, డే అంతా పడుకుంటుండ్రు, నైట్ టైం జాబ్స్కి వెళ్తుండ్రు. అంటే క్రమానికి విరుద్ధంగా. సృష్టి ఆయన మాట వింటుంది, కానీ ఆయన చేసిన సృష్టము అంటే ఆయన చేసిన ప్రజలు ఆయన మాటని లక్ష్య పెట్టడం లేదు. అవును, ఈ రోజులలో ఏం చేస్తుండ్రు, డే అంతా పడుకుంటుండ్రు, నైట్ అంతా జాబ్స్కి వెళ్తుండ్రు. దానివల్ల భయంకరమైన హెల్త్ ఇష్యూస్. ఎంత భయంకరమైన హెల్త్ ఇష్యూస్ అంటే, మన రాత్రి 12 లోపట మనం పడుకోవాలంట, ఉదయం తెల్లవారు వరకు మనం లేవ్వాలా, సూర్యుడు అస్తమించే వరకు మనము భోజనం చేసేసి పడుకోవాలా, సూర్యుడు ఉదయించినప్పుడు మనం కూడా ఉదయించాలా, అంటే మనం కూడా వీ హ్యావ్ టు రైజ్ అప్, మనం కూడా లేవ్వడం జరగాల. ఈ క్రమము తప్పినప్పుడు చాలామంది అమ్మాయిలలో ఋతుక్రమమైన సమస్యలు రావడం జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇట్ ఈస్ లీడింగ్ టువర్డ్స్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతున్నాయి. హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల బాడీలో అనేక రకమైన మార్పులు రావడం జరుగుతుంది. అనేక రకమైన మార్పులు, క్రమము తప్పిపోతుంది, బాడీ క్రమశిక్షణ తప్పిపోతుంది, ఒబిసి వచ్చేస్తుంది, ఓవర్ వెయిట్ వచ్చేస్తుంది, పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, ఓవర్ బ్లీడింగ్ వస్తుంది, లేదా ఇర్రెగ్యులారిటీ ఇన్ ద బ్లీడింగ్స్ వస్తుంది, లేదా ఇన్ఫెర్టిలిటీ వస్తుంది. ఇప్పుడైతే సైంటిస్టులు చెప్పడం ఏంటంటే క్యాన్సర్స్ కూడా వస్తున్నాయంట. అనేక రకమైన క్యాన్సర్స్ రావడానికి కూడా కారణము మన యొక్క బాడీ క్రమం తప్పడము, ఆ యొక్క క్రమశిక్షణ తప్పడము. అవును, అందుకే దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. మనం కూడా ఎప్పుడైతే క్రమానుసారంగా మన జీవితాన్ని జీవిస్తామో, ఎప్పుడైతే క్రమం ప్రకారము మనం ఉంటామో, మనము దుఃఖంలో కూడా ఆనందించగలుగుతాము. ఎందుకంటే ఆ దుఃఖంలో కూడా మనని సంతోషపరిచే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఈరోజు నీకు దుఃఖం ఉందేమో, ఏమంటుండు దేవుడు, నీ దుఃఖ దినములు సమాప్తమైనయి. దుఃఖ దినములు సమాప్తం కావడానికే దుఃఖం ఈ లోకంలోకి వస్తుంది. ఎస్, అప్పటి వరకు ప్రసవ వేదన, ఒక తల్లికి అప్పటి వరకు ప్రసవ వేదన, నిండు చూలాలైన తల్లికి ప్రసవ వేదన. ఎప్పటి వరకు ఆ ప్రసవ వేదన? కాన్పు జరిగే వరకే ఆ ప్రసవ వేదన. కాన్పు జరిగింది అంటే ఆ తల్లిలో ఒక రకమైన సంతోషము, ఒక రకమైన సమాధానము, ఒక రకంగా తన ప్రయాసం సఫలపరచబడ్డది అనే ఒక సంతోషము, తన బరువు తీరిపోయింది అనే ఒక సంతోషము, నేను ఈ లోకానికి ఒక నరుణ్ణి తీసుకొచ్చిన అనే సంతోషము, నా జీవితంలో తల్లిగా నేను పరిపూర్ణురాలిగా మార్చబడ్డా అనే ఒక సంతోషము. అవును, ఇవి నిజమైన సంతోషాలు. అందుకే దేవుడు అంటుండు, ఆర్టిఫిషియల్ అయిన సంతోషాలు మనకు అవసరం లేదు, లేదా సమయానుగుణంగా సంతోషించే సంతోషాలు అవి పర్మనెంట్ సంతోషాలు కాదు. కానీ పర్మనెంట్ సంతోషాలు ఏవి అంటే దేవుని యందు ఆనందించడము. మనము క్రమము తప్పకుండా దేవుని పైన ఎప్పుడైతే మనం ఆధారపడి జీవిస్తామో, సంతోషము సమాధానము మన జీవితంలోకి నిశ్చయంగా ఉంటుంది. అవును, మనని బలపరిచే దేవుని యందు మనం సంతోషం కలిగి ఉండాలా, మనని ధైర్యపరిచే దేవుని యందు మనం సంతోషం కలిగి ఉండాలా, మనని నడిపిస్తున్న దేవుని బట్టి మనం సంతోషం కలిగి ఉండాలా, మనని దీవిస్తున్న దేవుని బట్టి మనం సంతోషం కలిగి ఉండాలా, మనని ముఖ్యంగా బలపరుస్తున్న దేవుని యందు మనం సంతోషం కలిగి ఉండాలా. ఇక్కడ ఫిలిప్పీ భక్తుడు, నా యొక్క సంతోషము పరిపూర్ణమై ఉన్నది దేని బట్టి? ఇక్కడ ఏమంటుండంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను. అవును, మనం సమస్తం చేయగలము. ఎప్పుడు మనం సమస్తం చేయగలము? మన దేవుని పైన మనం ఆధారపడ్డప్పుడు మనం సమస్తం చేయగలము. మనం దేవుని యందు బలం తెచ్చుకున్నప్పుడు మనం సమస్తం చేయగలము. దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనం సమస్తం చేయగలుగుతాము. ఎప్పుడైతే దేవుని యందు మనం నాటబడి ఉంటాము, మనము సమస్తము చేయగలము అని దేవుడు సెలవిస్తారు. కానీ ఈ నిరీక్షణలో దేవుడు ఒక్కటే మాట మనందరికీ చెప్తుండే, ఏంటంటే ఈ యొక్క నిరీక్షణలో, ఈ యొక్క పోరాటంలో, ఈ యొక్క ప్రయాసంలో, ఈ యొక్క దుఃఖంలో మిమ్మల్ని సంతోషంగా ఉండాలి అని నేను సెలవివ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు సంతోషించడం వల్ల మీరు బలం పొందుకుంటారు. మీరు సంతోషించడం వల్ల మీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. మీరు సంతోషించడం వల్ల మీ హృదయం ఉల్లసిస్తుంది.
మీ హృదయం ఉల్లసించినప్పుడు మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తగ్గిపోవడం జరుగుతుంది. అవును, కావాలనే చింతకు గురి అవుతున్నాం ఈ రోజులల్లా. చిన్నంత దానికి పెద్దంత దానికి మనము పెద్దగా చేసుకొని ఇష్యూస్ క్రియేట్ చేసుకొని చాలా రకాలైన బలహీనతలకు ఈ రోజులలో మనము కారణమవుతున్నాము. కానీ ఎప్పుడైతే నిజంగా నేను ఈ యొక్క వీక్ డేస్ నుంచి నేను చాలా దేవుని పైన ఆధారపడడం నేర్చుకున్నా. ఎంతగా నేర్చుకున్నాను అంటే ఈ యొక్క వీక్ డేస్ నుంచి ప్రతిదీ దేవుడు నాకు ఎన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి అంటే నేను ఇరిటేట్ కావడానికి, నేను డిప్రెస్డ్ కావడానికి, నేను బర్స్ట్ అవుట్ అవ్వడానికి చాలా ఇన్సిడెంట్స్ నా ముందర వచ్చి నిలబడుతున్నాయి. కానీ నేను ఒక్కటే, ప్రభువా నేను నీ యందు ఆనందించాలని నేర్చుకున్నా. ప్రభువా నేను ఇంకా నా హృదయాన్ని బాధ పెట్టుకోవాలని కానీ లేదా ఏ విషయానికి నేను బలహీనపడాలని కానీ నేను ఇష్టపడతలేను ప్రభువా. అవును, నీ వాక్యమును ద్వారా నీపై నేను ఆధారపడాలనుకుంటున్నా. అవును తండ్రి దేవా, ఈరోజు నన్ను బాధపరిచే విషయాలు, ఈరోజు నన్ను ఇరిటేట్ చేసే విషయాలు అవి నిన్ను కూడా ఇరిటేట్ చేస్తుంటాయి కదా తండ్రి, నిన్ను కూడా బాధపరుస్తుంటాయి కదా తండ్రి. నువ్వు చూసి ఊరుకోవు కదా. నా పక్షంలా మీరుండండి, మీరు డెసిషన్ తీసుకోండి, మీరు దాని గురించి మీరు ఆలోచించండి అనేసి నేను చాలా విషయాలు దేవుని పైన ఆధారపడడం నేర్చుకున్నా. నా దేవుడు నాకు నేర్పించినందుకు ఆయన నామానికే మహిమ కలుగునక. ఎందుకంటే ప్రతిరోజు ఒక అమేజింగ్ వర్డ్ ద్వారా దేవుడు మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. మీకే కాదు ఈ మాటలు నాకు కూడా వర్తిస్తాయి. మీరే కాదు ఈ మాటలు నేర్చుకోవాల్సింది. చెప్పడానికి కూర్చున్నా నేను కూడా ఈ మాటలు నేర్చుకోవలసిన దాన్ని అయినాను. ఈ వాక్యాల వల్ల నేను కూడా బలపరచబడవలసిన దాన్ని అయినాను. కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క జీవపు మాటలతో దేవుడు నా హృదయాన్ని నింపుతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. అవును, ఆయన యందు నిరీక్షించు వారు ఎన్నడూ సిగ్గునందరు. ఎప్పుడైతే మన భారాలని దేవుని పైన మోపుతామో మన ఉద్దేశాలు సఫలపరచబడతాయి. నా ఉద్దేశాలు ఏందో నా దేవుడికి తెలుసు, నా హృదయం ఏందో నా దేవుడికి తెలుసు, నా ఉద్దేశాలు ఏందో నా దేవుడికి తెలుసు. అప్పుడు నా భారాలు ఆయన పైన మోపినప్పుడు నా యొక్క ఉద్దేశాలని, నా యొక్క హృదయ వాంఛని తీర్చడం ఆయన పని. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీరు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ప్రయాసపడమని